అనుకున్నారు. అయితే యాక్చువల్‌గా మీరు చూస్తే ఏంటంటే నాట్ ఓన్లీ కుమారి అంటే నాట్ ఓన్లీ రివ్యూస్ ఆల్మోస్ట్ అన్ని ఇంటెలెక్చువల్ టాపిక్స్ కూడా కవర్ చేస్తారు. నాకు ఇంతకుముందు అర్థం కాలేదు బేసిక్‌గా. ఏంటి ఈయన ఏ విషయం పైన నేను మాట్లాడేస్తున్నా కొంతమంది ఉంటారు మనకి యూట్యూబ్‌లో డాక్టర్ అంటారు. ప్రతి విషయంలో మాట్లాడేస్తుంటారు. అది అర్థం కాదు నాకు లాజిక్. బట్ మీది కూడా చూసిన తర్వాత ఏంటి ఈయన ప్రతి విషయం మీద మాట్లాడుతున్నాడు. ఇంత నాలెడ్జ్ అంటే మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి నాకు తెలిసింది యాక్చువల్‌గా. కానీ మీకు ఏమనిపించింది అంటే సెన్స్‌లెస్ అనిపించిందా? సెన్స్‌లెస్ కాదు కదా నేను అడుగుతున్నా. ఐ మీన్ అంటే అది టాపిక్ వినకుండా జస్ట్ తమ్నెయిల్స్ చూస్తే సెన్స్‌లెస్ అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే బీయింగ్ ఏ మనకి ఎక్కువ రివ్యూస్ కనపడుతున్నాయి కాబట్టి బీయింగ్ ఏ రివ్యూవర్ ఆర్ బీయింగ్ ఏ ఫిలిం ఇంటూ ద ఫిలిమ్స్ హౌ హీ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్ అనేది అనిపిస్తుంది. ఇతనికి ఏం తెలుసు నేను చెప్పేస్తున్నాడు రష్యా ఉక్రెయిన్ వార్ గురించి లేకపోతే ఇంకో దాని గురించి నేను అనిపించడం సహజం. దాని గురించి అడుగుతున్నాను నేను. అది అనిపిస్తుంది బట్ జనాలకు తెలియదు కదా దట్ ఐ హావ్ స్టడీడ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టచెస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ బై డెఫినేషన్ సిస్టమాటిక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లా. వుడ్రో విల్సన్ చెప్పాడు ఇది. సో ఏంటంటే మీ పరిధిలో అన్నీ ఉంటాయి. చాలామంది ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళు మాక్సిమం పీపుల్ ఐ థింక్ ఈ స్టార్ట్ రాంగ్ ఉండొచ్చు. బట్ ఒకప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివిన వాళ్ళే. సో అలా అన్నిటి గురించి నాలెడ్జ్ ఉంటుంది. ఇఫ్ యూ స్టడీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్స్ అన్నిటి గురించి. బట్ ఎలా డిసైడ్ చేసుకుంటారు అంటే ఈ వీడియో చేద్దాం అని అంటే రోజు చాలా జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు అంటే ఒకదానికి వీడియోకి సంబంధం కూడా ఉంటుంది. ఒకటి కుమారి అంటే ఉంటుంది, ఒకటి రివ్యూ పూనం పాండే ఉంటుంది, అంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? నాకు తెలిసిపోతుంది దీని మీద అంటే ఓకే దీని మీద నా అండర్స్టాండింగ్ ఏంటి దీని మీద చెప్పాలి. అది కూడా 10 నిమిషాలు కాదు 2 minutes లో చెప్పాలి. అదే నా యూఎస్పీ. దాంట్లో నేను ఐ ఫీల్ ఆడియన్స్ ఇస్ ఆల్సో ఇంటెలిజెంట్. నేను చెప్పేసినంత మాత్రాన వాళ్ళు సాటిస్ఫై అయిపోయి కాదు ఇంకా రీసెర్చ్ చేయాలి వాళ్ళు. నేను కూడా ఒకళ్ళు చెప్పారని చెప్పి ఆగిపోను అక్కడికి. దాంతో రీసెర్చ్ చేస్తాను నేను. సో ఇంకా వీడియోస్ చేస్తున్నారు, ఈ రివ్యూస్ ఇస్తున్నారు, ఇవి కాకుండా ఇంకేం చేస్తుంటారు? ఎందుకంటే ఇది చేసే రోజు 2 నిమిషాలే కదా, ఎక్కువ టైం ఏం పట్టదు అనుకుంటా ఐ థింక్. అంటే రైటింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, స్క్రిప్ట్ రాసుకుంటారా? నేను రాస్తాను నా ఫోన్ లో, ప్రాపర్ ఉంటది. రాయపోతే అంత క్లారిటీ ఆఫ్ థాట్ ఉండదు. సో రాయడం ఉంటది. అది చెప్పాను కదా మీకు, సినిమా చూసిన ఇంటర్వెల్లో నాకు ఏమనిపించింది రాసుకుంటారా. సినిమా చూసిన తర్వాత రాసుకొని అది చేస్తాను, అలా చేస్తాం. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇఫ్ ఐ గెట్ టాపిక్ కి ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయిన తర్వాత మరి మిగతా టైం అంతా ఏం చేస్తుంటారు? అంటే మిగతా టైం అదే ఇప్పుడు న్యూస్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఎడిటర్ ఉంటాడు కదా, ఆయనకి ఎలా తెలుస్తుంది దీని మీద ఫోకస్ పెట్టండి అని. సో నిరంతరం ప్రాసెస్ ఇది. మీరు అక్కడ లేకపోయినా అక్కడ ఊహించుకుంటూ ఉండాలి, అంత చూస్తూ ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఐ అబ్జర్వ్ థింగ్స్. నైట్ టైం ఐ ప్లే క్రికెట్. యా, రాత్రి పూట ఆడతారు. ఎందుకంటే పొద్దున పూట వేరే పనులు చేయాలి కదా. పొద్దున పూట అంతా పని చేసి రాత్రి పూట ఎవ్రీబడి స్లీపింగ్ వి ప్లే క్రికెట్. ఓకే, మరి ఇంక పడుకునే టైం ఎప్పుడు? 2 hours ఆడతాం. నైట్ అంటే ఐ మీన్ 1 o'clock ఆడి పడుకుంటాం. 7-8 hours పడుకుంటాం. మధ్యాహ్నం 3 hours పడుకుంటాం. పడుకుంటాం అంటే వేరే వాళ్ళతో కాదు, నేను పడుకుంటాను. రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నాను నాకు నేను పడుకుంటాం అంటే. మరి అంత బూతుగా ఆలోచించే వాళ్ళు కూడా అంటే ఇప్పుడు అలా ఉన్నారు జనాలు. ఇప్పుడు అలా ఉన్నారు, క్లారిటీ ఆఫ్ థాట్ అనేది మెయింటైన్ చేస్తారు. సో అలా ఐ డూ థింగ్స్, ఎంజాయ్ లైఫ్. ఓకే, ట్రావెల్ చేయాలి. ఓకే, స్ట్రెస్ఫుల్ గా అనిపించకూడదు మీరు చేసే జాబ్. ట్రావెల్ చేయాలన్నప్పుడు మీకు ట్రావెల్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ట్రావెల్ బ్లాగ్ లాంటిది లేదు, అది చేయాలి. ఎందుకంటే అది వాళ్ళకి జనాలకి ఎందుకు ఇదంతా, అందరు ఉన్నారు కదా. సో నాకేమనిపిస్తుందో అది మేబీ చేస్తా ఫ్యూచర్ లో. ఐ వాంట్ టు డైవర్సిఫై మై కాంటెంట్. ఓకే, ఇది ఒకటే చేయకుండా ఇంకా వేరే దాంట్లో చేస్తా. ఓకే, మరి బిగ్ బాస్కి వెళ్ళాలి ఇలాంటి థాట్స్ ఏమైనా ఉన్నాయంటే అంటే ఫేమస్ అవడం అని కాదు, అంటే అలాంటి వాళ్ళు నేను టచ్ చేస్తే మీరు వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఎస్ మ్యాన్ అంటే మీరు ఇప్పుడు అడిగారు ఎన్టీవీలో వచ్చి వర్క్ చేయండి అంటే చేస్తా వచ్చి, ఆర్ ఎవరైనా ఏదైనా చేద్దాం అంటే నేను చేస్తా. ఎస్ మ్యాన్, నో అనేది ఉండదు, ఉండదు. ఎస్ మ్యాన్ అని ఒక సినిమా ఉంటది, వాచ్ ఇట్. డమ్ అండ్ డంబర్ లో హీరో ఆయన సినిమా, వాచ్ ఇట్, ఎస్ మ్యాన్. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటో మీకు తెలుస్తుంది. సో బిగ్ బాస్ నుంచి వస్తే వెళ్తా నేను, ఐ విల్ బి మై సెల్ఫ్. ఓకే, అది 1 week లో వచ్చేస్తానా బయటికి, 1 day లో వచ్చేస్తానా అనేది పాయింట్ కాదు. అంటే మీ ఇంటెలెక్చువల్ ప్లేకి మరి ఎన్ని రోజులు? ఇట్ డస్ నాట్ మ్యాటర్, బట్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ. లైఫ్ అనేది ఒకటే, ఈసారి ఆపర్చునిటీ వస్తే వెళ్తా. ఈసారి 2-3 ఎపిసోడ్లు కూడా రివ్యూస్ పెట్టినట్టున్నారు మీరు. పెట్టాను, కానీ ఏంటంటే తర్వాత నేను అన్ని ఎపిసోడ్స్ చూడట్లేదు. చూడకుండా చెప్పడం చూడట్లేదు. టైం అంటే టైం దొరకట్లేదు. ఆ టైంకి ఎక్కడో మూవీకి వెళ్ళడం, అండ్ చూసినా కూడా లేట్ అయిపోవడం అనేది.
సో అయితే ఎప్పుడు జరగంది ఈసారి ఒకటి జరిగింది, బయటకు వచ్చిన తర్వాత విన్నర్ అరెస్ట్ అవడం ఇలాంటి జర్నీ కదా. దాని మీద కూడా వీడియో పెట్టాను కదా. అది ఏమనిపించింది మీకు అంటే ఆ టైంలో? ఆ టైంలో ఏంటంటే మనం చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. పోలీసు ఒకటి చెప్పినప్పుడు పోలీస్ చెప్పింది వినాలి మనం. వీఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ, రూల్ ఆఫ్ లా ఉంటుంది, జ్యుడిషియరీ ఉంది. ఆ జ్యుడిషియరీ ఆర్ లెజిస్లేటివ్ బాడీ సర్టన్ రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు యాజ్ సిటిజన్ మీ రెస్పాన్సిబిలిటీ టు ఒబే ఇట్. ఓకే, ఆయన చెప్పినప్పుడు పోలీసులు వెళ్ళిపోతే ఇదంతా రకాస్ అయ్యేది కాదు.